విజయ్ రా తమ్ముడు లోపలికి రా. ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మ కూడా బానే ఉంది అక్క. అరే విజయ్, ఏంటి సడన్ గా మీ తమ్ముడిని భోంచేయమని చెప్పి మళ్ళీ మాట్లాడుతురు గానీ? లేదు కానీ బావ, మళ్ళీ తింటాను. బావా, ఇదిగో అక్కకి రావాల్సిన ఆస్తి. అక్క తీసుకో అక్క. ఆస్తా? నాన్న పోయిన తర్వాత అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అమ్మకి ఆరోగ్యం కూడా సరిలేదు. అదే ఉన్న ఆస్తిని ఇద్దరు సమానంగా పంచుకుందామని. మరి ఇద్దరికి సమానంగా రాశారా? అక్కకి నాకు సమానంగానే రాసాం బావా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇదిగో తీసుకో. చూడు విజయ్, మీ అమ్మ నాన్న ఏమైనా తనని నా దగ్గరికి కట్టుబట్టలతో పంపించారా? లేదు కదా. తనకు పెట్టాల్సిన నగలు పెట్టి పెళ్లి చేసి పంపించారు. సంవత్సరం ఇవ్వాల్సిన చీర, సారె, పసుపు, కుంకుమ అన్నీ ఇస్తున్నారు. దీనికి మించి తను మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది చెప్పు? మా పెళ్లి కోసం మీ నాన్న చేసిన అప్పు ఇంకా అలాగే మిగిలింది. నీకు పెళ్లి కావాల్సింది ఉంది. మీ అమ్మకు కూడా ఆరోగ్యం సరిలేదు. ఇన్ని సమస్యల్లో నువ్వు ఉంటే ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం మీ అక్కకు రాసి ఇచ్చేస్తే దీన్ని సమాన భాగ పరిష్కారం ఎలా అంటారు చెప్పు? దీనికి మేము ఒప్పుకుంటామని నువ్వు అనుకున్నావా? అంటే అది మా తాతల ఆస్తి కదా బావా, మా అక్కకు కూడా హక్కు ఉంది. ఇప్పుడేమి, అది మీ తాతల ఆస్తి కాబట్టి మీ అక్కకు కూడా హక్కు ఉందంటావు, అంతేనా? ఉన్న ఆస్తి కంటే మీకున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయి బామర్ది. ఇప్పుడు మీ అక్కకు కావాల్సింది ఆస్తి కాదు, ఆస్తి కంటే విలువైన పుట్టింటి ప్రేమ, గౌరవం. నాకు కావాల్సింది నీ భవిష్యత్తు. ఆ 2 ఎకరాలని నువ్వే ఉంచుకొని అమ్మను బాగా చూసుకో. జాను, నువ్వు వెళ్ళి ఆస్తి వద్దని సంతకం పెట్టేసిరా. నీకు ఓకేనా?